బిందాస్ ఖతర్నాక్ కామెడీ షో వాలు జడ. దాని వల్ల అవుతుంది రగడ. ఇల్లంతా గోలగోల. ఇంతకీ ఆ వాలు జడ ఏంటి, ఆ గోల్ ఏంటి చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీ. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాంటసీ అనేది ఉంటుంది, అదే కోరిక. అలాగే నాకు కూడా కోరిక ఉంది మేడం. జీవితంలో పెళ్లి చేసుకుంటే పొడవాటి జుట్టున్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నాకు కోరిక ఉంది. ఈ రోజుల్లో ఏముందండి, ఎవరికి జుట్టు చెప్పండి? అందరికి తోట కూడా కట్టలు, ఇక రష్మికి అయితే మెంతికూర కట్ట, ఇంతే ఉంటుంది. ఎవరు నా స్టేజీ మీద గేదెను కట్టేసింది? ఏంటిది? అబ్బా ఎవరది? ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా. ఏంటి? చెప్పు తీసి కొడతా పర్సనాలిటీ మీద జోక్లేస్తే. పర్సనాలిటీ గురించి మాట్లాడలేదు. జుట్టు ఇంత నల్లగా ఒత్తుగా ఉండడానికి మీరు ఏం ఆకులు పెడుతూ ఉంటారు జుట్టుకి అని అడిగాను. చింతాకు, మెంతాకు, వేపాకు, కరివేపాకు, మందారాకు, పొగాకు. ఇంతకీ మీరెవరు? నేను బేసికలీ వెటర్నరీ డాక్టర్. గేదెల డాక్టరా? గేదెల డాక్టర్ కాదండి, పిల్లుల్ని, పందుల్ని, కుక్కల్ని అన్ని చూస్తుంటారు. ఐఎమ్ ఏ డాక్టర్. మా ఊర్లో గేదెల డాక్టర్ అంటారులే. మీ జుట్టెత్తే అవకాశం మా బంధువులకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నాను. నాకు హెయిర్ స్టైలిస్ట్ ఉన్నాడు, ఆడు ఎత్తుతాడులే. వాడు ఎత్తడం గురించి కాదండి, నేను మీ మెల్ల తాళి కట్టాలంటే మీ బంధువులు మీ జుట్టు ఎత్తాలి కదా. అదా? Yes. మరి మీ చెంపను తాకే అవకాశం నా చెప్పులకి ఇస్తారా? ఇలాంటి అందమైన చుట్టూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక అండి. అయినా నేను చేసుకోను. ఒరే నన్ను కాదనకురా, నన్ను కాదనకు. అసలు మా అమ్మాయి పెళ్లి చూపులు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. నాన్న ఏంటమ్మా ఇంత లేటు? నీ పెళ్లి చూపులు కదా, త్వరగా రెడీ అవ్వు. ఏం పెళ్లి చూపులు? ఎవడో ఒకటి నా వెంట పడుతున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని. మరి ఓకే చెప్పచ్చు కదా. వాళ్ళు జడ కావాలంట. ఇచ్చేమంటావా? వాడు జడ కావాలన్నాడు. ఎక్కడ తీసి పెట్టినమాట దీన్ని? ఇంత చిన్న వయసులో నీకు జుట్టు ఎందుకు ఊడింది? రాకేష్ టీమ్ లీడర్ అన్నారు, ఈ పక్కలు వేసిపోయింది. మిమ్మల్ని కంటెస్టెంట్లు అన్నారు, ఈ పక్కలు వేసిపోయింది. పాత పేమెంట్ అన్నారు, మొత్తం ఊడిపోయింది. చిన్న కథ కదిరిద్యా. నీకు పెళ్లి అవట్లేదు అని చెప్పి విగ్గులు పెట్టి మేనేజ్ చేస్తున్నాను. సంబంధం వస్తుంది. అక్కడి నుంచి ఎవడో అడుగుతున్నాడు. ఎవరో చూడండి. ఎవడ్రా నువ్వు? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చినటువంటి ఏకైక మొగానండి. నా కూతురు పెళ్లి చేసుకోవడానికి వచ్చావు. ఎవరు నాన్న? ఓ మై గాడ్, నువ్వేనా? ఐ లైక్ యు రా. నాకు కావాల్సింది ఇదే జుట్టురా. అవక నీకు అసలు పెళ్లి అవ్వట్లేదు. అందుకే ఒక ఎరుపప్ప గడుచోడు చేసేసుకో. పెళ్ళైన తర్వాత అటు నిజం తెలిసిపోతే ఏం చేయమంటావు? అది పెళ్లి తర్వాత కదమ్మా. నీకు జుట్టు లేదు, అడికి అదృష్టం లేదు. అంతే అంటవా? అంతే. ఏమండి, నన్ను పెళ్లి చేసుకోండి ప్లీజ్. మీరు ఇంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి కాదనిలేక ఓకే చేస్తున్నాను. ఇంకా మేము బయలుదేరుతాం మామయ్య గారు. పదరా శోభనం గదిలోకి వెళ్ళిపోదాం. రా. ఒక్క నిమిషం. నాకు అసలు పెళ్ళే కాదు, నీకు అందమైన అమ్మాయే దొరకదు, దొరికినా కూడా పొడువాటి జుట్టున్న అమ్మాయి దొరకదు అని చెప్పి ఒక ఆడది నన్ను అవహేళన చేసింది. ఏంటి? నాకు తెలుసురా, నువ్వు నా ఇంటి డోర్ కొట్టినా, నా ఇంటి గోడ బద్దలు కొట్టినా ఈ అందం దక్కనివ్వనురా. ఇదే అందం అయితే, ఇదే నీ మొహం అయితే నా శిరోజం చూడరా, ఇది ఎంత అందమో. ఎవరి ఆంటీ? దాని పరువు తీస్తాను, నా పరువు తీస్తావేంటి? నువ్వు ఒక నిమిషం లైన్ లో చెప్పు దానికి. చూపించడానికే తీసుకొచ్చానే ఇలాంటి అందమైన ఆడపిల్లని, ఇలాంటి అందమైనటువంటి జుట్టుని. పోవే, నీ జీవితంలో నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి జుట్టు నీకు రాదు. పోవే సోది మొహం దానా. దమ్ముంటే రారా లోపలికి చూసుకుందాం. దమ్ముంటేనా? నువ్వు లోపలికి రావే చూసుకుందాం. ఇద్దరు లోపలికి వెళ్తే నేనేం చేయాలి? నువ్వు లైన్లో ఉండు, అర్థమైందా? మల్లె తోట ఉంచుకోవా? మల్లె తోట పేపర్లా? ఇలాంటి జుట్టున్న దానికి 2 పూలు పెడితే చాలే, కానీ ఇలాంటి జుట్టున్న దానికి 2 ఎకరాల మల్లె తోటలు ఉండాలి మినిమం. ఏమండి, నెత్తి మీద జుట్టు టీమ్ లీడర్ పోస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు ఊడిపోతుంటే మీరు మరీ హోప్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఎలవే సోది మొహం దానా. ఏవే ఒక్క నిమిషం. ఏంటండి? హలో, రండి. గిన్నిస్ బుక్ వాళ్ళు వస్తున్నారే. గిన్నిస్ బుక్ ఎందుకండి? నమస్కారం, రండి సార్. కాదు, మీ స్కిట్లకే గిన్నిస్ రికార్డ్ ఎక్కేస్తారా? నీ జుట్టుని గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కించాలని. నమస్కారం సార్. నమస్కారం మేడం. గిన్నిస్ బుక్ రికార్డ్స్ నుంచి వచ్చాం. మేడం గారు జుట్టు కొలతలు తీసుకోవాలని. తీసుకో, ఎంత కావాలో అంత తీసుకొని.
వాడేమన్నా నీ నడుం కొలుస్తా అన్నాడా, జుట్టు కొలుస్తా అన్నాడు కదా. నా నడుగు కొలుచుకునే పెద్ద ప్రాబ్లం లేదు, జుట్టు అంటేనే ఇబ్బంది. చిన్న శాంపిల్ వీళ్ళందరికి చూపిస్తాను చూడండి. అక్కడ ఉన్న కార్ ని జుట్టుతో లాగి చూపించనా? ఓకే, చూపించండి చూద్దాం. నేను తోసేస్తాను. నువ్వు రావే. నువ్వు రావే. కట్టాను, ఇక లాగు. అది రాదండి. సార్ చూడండి సార్, నోట్ చేసుకో. వచ్చేద్రా బాబు. లాగు. లాగేసిలో ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైనా రండి దయచేసి, కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఓకే, అదే వెళ్ళిపోదాం పరా. ఈరోజు వెళ్ళిపోయారా? కళ్ళు తిరిగిసేయండి బాబు. రే 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 ఏంటి? మా ఆయన వచ్చాడు రా. మరి మొన్నున్నాడు వాడు. వాడు మా ఆయనే. సిగ్గులేదురా నీకు? అరే నేను ఇంట్లో లేనప్పుడు నా పెన్లాన్ని ఏడిపిస్తే ఇది ఎంత బాధపడి ఉంటదిరా. మా ఆయన కూడా బాధపడ్డాడు. మీ పిల్లం ఏమైనా ఉత్తుత్తు మాట్లాడదా, ఎన్నెన్ని మాట్లాడదో తెలుసా? ఊరుకుంటే ఇంకొకసారి నా మొగుడు తోలుకొస్తే చంపేస్తా. ఏమండి దాని గుండు పళ్ళు కొడతా ఈరోజు. రావే చెప్తాను ఈ సంగతి. ఏంటి ఏమైందండి? గోవిందా ఏమైందండి? నీ గుండు చూసి నాకు గుండె పగిలిందిరా. హెయిర్ ఫాల్ అండి. ఎయిర్ ఫాల్ అంటే ఒకటో రెండో ఎంట్రుకలు ఊగుతాయి, జుట్టు మొత్తం ఊడడం ఏమిటి? సడన్ గా చెప్పేసరికి సడన్ హెయిర్ ఫాల్ మొత్తం వచ్చింది. మోసం చేసి దుర్మార్గురాల. శిరోజాలు ఎక్కడ పెట్టుకుంటావమ్మా? మీది గుండా? బోడిగుండు నాకు లేదు కాబట్టి నా భార్య కథ ఉండాలని ఆశపడ్డా తప్ప. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం లేదే, ముందుకురా. గుండు గుండు రాసుకుంటే బూడిదే రాలిందంట. చిచ్చి నీలాంటి గుండుగాడితో నేను కాపురం చేయి. ఎదవా జుట్టు ఉందని చెప్పి మోసం చేసాడు దొంగ నాకు. అట్టట్టున్న ఇదే కాపురం చేయాలంటే నాతో ఎవరు? ఓ మై గాడ్, ఇంత అవమానం తట్టుకోలేను. వెంటనే కొత్త విగ్గు కొనుక్కోవాలి. ఖుష్బూ మ్యామ్, ఇప్పుడు ఈ రోజు జుట్టు ఉంటుంది, పెళ్లి అయిపోయిన తర్వాత 30 సంవత్సరం తర్వాత జుట్టు లేదంటే ఏం చేస్తారు? వదిలేస్తారా? యూ హావ్ టు లెర్న్ టు యాక్సెప్ట్ పీపుల్ అండ్ లవ్ దెమ్ యాజ్ దే ఆర్ కదా. యువర్ స్కిట్ వాస్ ఫెంటాస్టిక్ రోహిణి అండ్ మీరు ఇద్దరు కాంబినేషన్ సూపర్ గా ఉంది. అండ్ శ్రీవిద్య నువ్వు కూడా చాలా బాగా చేసావు. కృష్ణ భగవాన్ గారు, రాకింగ్ రోహిణి గారు చాలా బాగా చేశారు. శ్రీవిద్య చాలా బాగా చేశాము, బాగుంది. ఆల్ ద బెస్ట్. once again thank you so much rocking Rohini and team.